మన కోతలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రచ్చరంబోలే. ఇదిగో మిషన్ ఆల్రెడీ దింపేసాం. ఇంకా స్టార్ట్ అయ్యింది ఈరోజు అంతా మనకి కేసీపీడియే. ఇంక ఈరోజు తిండి ఉండదు, బొక్క ఉండదు, ట్రాక్టర్ తిప్పుతూనే ఉండాలి. ఇది మా దగ్గరగా వస్తుంది మిషన్. నేను లోడింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎలాగో వస్తుంది మిషన్. ఆల్రెడీ నిండిపోయింది ట్యాంక్. సో అన్లోడ్ చేయడానికి వస్తుంది, అందువల్ల పోయట్లేదు. ఇదిగో దీంతో ఇందులోంచే పడుతుంది మనకు ధాన్యం కింద ట్రక్లో. ఆ లీవర్ తిప్పాక ఇదిగోండి ఇలా ధాన్యం అందులోంచి పడుతాయి అన్నమాట. ఆ ట్రక్ మొత్తం నిండాక ఇంకా అంటే ఒక ట్రక్ ఆల్మోస్ట్ 10 నుంచి 12 బస్తాలు 13 బస్తాలు అవుతాయి అన్నమాట. అది 10 నుంచి ఎలా అవుతాయంటే ఆ లైట్ కరెక్ట్గా వెలుగుద్ది కదా, అప్పుడు 10 బస్తాలు అవుతుంది. ఆ లైట్ వెలిగిన తర్వాత కూడా కాసేపు కోస్తే ఒక 2-3 బ్యాగ్స్ అనేవి ఎక్స్ట్రా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నిండిపోయింది సో బండి ఇంకా స్టాప్ చేసి లాగించడమే. నేను ఎప్పుడు ఫస్ట్ గేర్ కంటే సెకండ్ గేర్లో మా ట్రాక్టర్లో ఇష్టపడతాను. సెకండ్ గేర్లో రెవల్యూషన్ మా ట్రాక్టర్కి బాగా ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ గేర్ నచ్చుద్ది. మీకు చెప్పాను ఆల్రెడీ, ఉదయం లేదు సాయంత్రం లేదు, తోలుతూనే ఉండాలి. ఇంకా మొత్తం అవన్నీ కూడా ఇక్కడ అన్లోడ్ చేసాము. ఇక్కడ బ్రిడ్జ్ పైన కొంచెం అన్లోడ్ చేసాం, సగం ఇక్కడ సగం బ్రిడ్జ్ డౌన్లో అన్లోడ్ చేసాం. ఎందుకంటే అందరికి ఒకేసారి కోతల టైం కదా, ఎక్కడ ఖాళీ లేవు ప్లేస్లో. మా కరాల సైడ్ ఏమో లారీలు ఇంకా అంత దూరం వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎందుకంటే దిగిపోతున్నాయి. మొత్తం పట్టించాము 2 days అలా ఇలా ఆరేసి ఇంకా పట్టించాం. మా సైడ్ 82 kg తీసుకుంటాడు అలాగే ఇవన్నీ మా మిషన్ యొక్క టైమింగ్స్ గంట 3000 వీళ్ళు వేస్తారు బ్యాండ్. మనం ఈ 2 daysలో దగ్గర 50 లోడ్లు వేసాము. అంటే 49-50 అన్నీ వేసాం. జనరల్గా వేరే ట్రాక్టర్ చెప్తే లోడ్కి 500 రూపాయల నుంచి 400 నుంచి 500 తీసుకుంటాము. సో అందుకని చెప్పి నేనే వేసుకుంటా. ఎలాగో మన దగ్గర ట్రాక్టర్ ఉంది కదా, మీరు అనుకోవచ్చు డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా అని. ఆఫ్టింగ్కి ఎవడు దొరకడు మా ఊర్లో. ఆల్మోస్ట్ డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ ఉంది. సో నాది పెట్టేస్తా అంటాడు తప్ప డ్రైవింగ్కి వస్తా అంట. ఇది మా పరిస్థితి.